మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మే నెల 17వ తేదీన ప్రభు మనకు ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లో రాయబడినటువంటి యాకోబు గారి పత్రికలో ఆ మాటను దేవుడు ఈ రోజు మీకు నాకును బయలుపరుస్తున్నాడు. ఆ మాటను చదువుకుందాం. 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువు రాకడ సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడును సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రభు ఈరోజు ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఆయన రాకడ సమీపముగా ఉన్నదని చెప్పేసి ఈ రోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. యాకోబు గారు రాసినటువంటి ఈ పత్రికలో ఈ వాగ్దానాన్ని ప్రభు మన జీవితాల్లోకి మనము భయభక్తులతో కలిగి ఉండాలని ఈ మాటను తెలియజేస్తున్నాడు. ప్రభు రాకడ సమీపించి ఉన్నది. ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక మీరు మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీరు ఓపిక కలిగి ఉండండి. హృదయాలను స్థిరపరచుకొని ఉండాలి. నీతి, నిజాయితీ, సహవాసం, ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలి. ఎదుటి వారి పట్ల మనము అసూయ కలిగి ఉండకుండా ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనకు చూపించినటువంటి మాదిరిని మనం కలిగి ఉండాలి. అయితే ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక మీ హృదయాలను స్థిరపరచుకునండి. ఓపిక కలిగి ఉండండి. నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ అంటే ఒక వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి కడవరి వర్షము తొలకరి వర్షమునకు ఎంత ఎదురుగా చూస్తాడో, భూమిలో పండేటువంటి ఆ పంటను తను సేద్యం చేస్తున్నప్పుడు ఆ వర్షాల విలువ అతనికి తెలుసు. తొలకరి వర్షం, కడవరి వర్షం. ఆయన జీవితంలో భూమికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఆ రెండు ఎంతో ముఖ్యమైనవి. వాటి కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయము వచ్చినప్పుడు కడవరి వర్షం ముగించబడిన తర్వాత తన పంట, భూమి నిమిత్తం వచ్చినటువంటి ఆ పంట తనకు లాభాలను చేకూరుస్తుంది, తనకు ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఆ మాదిరిగా దేవుడు రాకడం మనకు ఆ సంతోషాన్ని కలుగు చేయాలంటే మీరు ఓపిక కలిగి ఉండండి. మీ హృదయాలను స్థిరపరచుకొని ఉండండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవుడు వాకిట నిలిచి ఉన్నాడు. ఏ రోజున భూమి మీదకి వస్తాడో నీకు నాకు తెలియదు కనుక మనము ఓపిక కలిగి ఉండాలి. మన హృదయాలను స్థిరపరచుకొని ఉండాలి. ఆయనకు విధేయత కలిగి ఉండాలి. ఆయన చూపించినటువంటి ప్రేమ, త్యాగము, సహనము, ఆప్యాయత ఇవన్నీ మనం కలిగి ఉండి ఎదుటివారి పట్ల నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చూపించినటువంటి ఆ మాదిరిని మనము కలిగి ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనము దేవుని నామములో మోకరించాలి. నీవే దేవుడవు, నీవే రక్షకుడు అని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఎరిగి ఆయనను రక్షకునిగా అంగీకరించే వరకు దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. ఆ మాదిరిగా మనము కూడా దేవుడు దిగి వచ్చేంత వరకు మన హృదయాలను స్థిరపరచుకొని ఓపిక కలిగి ఉండి ఆయనకు విధేయులుగా భూమి మీద జీవిస్తూ ఉండాలి. ఎదుటి వారి పట్ల మనము అసూయతో కలిగి ఉండకూడదు. కొండపు మాటలు చెప్పేవారిగా ఉండకూడదు. అబద్ధాలు చెప్పేవారిగా ఉండకూడదు. పాపాలు చేసేవారిగా ఉండకూడదు. ఒకసారి ఆయన రక్తంలో కడగబడి బాప్తిసమ పొందిన ప్రతి వ్యక్తి దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన రాకడ సమీపించి ఉన్నది కనుక మీరు ఓపిక, నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు అతి త్వరలో సమీపంగా రాబోతున్నాడు. ఈ మాటను మీరు గుర్తెరిగి మీ హృదయాలలో భద్రపరుచుకొని దేవునికి విధేయులుగా ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఈ పరిశుద్ధ బైబిల్లో రాయబడినటువంటి ఈ మాట మనకు ఎంతో భయాన్ని కలుగు చేస్తుంది. బైబిల్లో ఒక సన్నివేశాన్ని మనం కూడా చూసి ఉన్నాం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకల గురించి మనం అనేక మార్లు చర్చించుకొని ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. వారు ఏ మాదిరిని కలిగి ఉన్నారు?
ఐదుగురు కన్యకలు సిద్ధపడి ఉన్నారు. ఐదుగురు కన్యకలు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. సిద్ధపాటు లేని వారు ఎంతో రోధిస్తూ బాధపడుతూ కేకలు వేసినా కూడా మీరెవరో నేను ఎరుగను అని సమాధానం చెప్పి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిద్ధపడి ఉన్నవారిలాగా ఈరోజు నువ్వు నేను ఉండాలి. సిద్ధపాటు లేని వారిలాగా ఈ భూమి మీద మనం జీవిస్తే దేవుని రాకడ సమీపంగా ఉందని మనకు లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి న్యాయాధిపతి దేవుడు ఒకసారి భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రేమను, ఆయన సహనాన్ని, ఆయన త్యాగాన్ని మనకు చూపించాడు. ఈ రెండవ రాకడలో ఆయన ఒక న్యాయాధిపతిగా రాబోతున్నాడని లేఖనాలు సూచిస్తున్నాయి. ఆయన న్యాయాధిపతిగా వచ్చినప్పుడు నీవు తీర్పులో ఉండకుండానట్లు నీ ఎదుటి వారి మీద సనగకుండా ఉండి ఆయన తీర్పులో నీవు నిలబడి ఉండకుండా ఆయన రక్షణ భాగ్యాన్ని కలిగి ఉండాలి. దేవుడు నిన్ను తన రక్తంతో స్వహస్తాలతో నిన్ను కొనుక్కొని ఉన్నాడు. దేవుని బిడ్డగా నీవు జీవిస్తే నీకు పరలోక రాజ్యంలో నిత్య జీవము దేవుడు దయచేస్తాడు. ఈ మాదిరిని నీవు కలిగి ఉండాలని సమస్త భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలు దేవుని గుర్తు ఎరిగి ఆయన సువార్తను భూమంతా ప్రకటించే ఆయన నామంలో ప్రతి ఒక్కరూ మోకరించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తెచ్చడానికి వస్తున్నాడు. కాబట్టి ఆ తీర్పులో నీవును నేనును ఉండకుండానట్లు మన జీవితంలో మన అలవాట్లు మార్చుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తనలో రాయబడి ఉంది. దీవారాత్రములు ధ్యానించి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని పట్ల మనం విధేయత కలిగి ఉంటే మనం ధన్యులము అని దేవుడు లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ మాదిరిని మీరును నేను కలిగి ఉండాలని అటు కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.